प्रोफेसर प्रभंजन यादव चैरमैन सोशल जस्टिस जेएसी मंडल महोद्यम। సో లోయా టీవీకి అభినందనలు। ఈ లోయా రామ్ మనోహర్ లోయా టీవీగా మారాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాను। భారతదేశంలో మొట్టమొదటిసారిగా సామాజిక న్యాయం అనే విషయాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది రామ్ మనోహర్ లోయా। సోషలిస్టులు ఇవాళ ములాయం సింగ్ యాదవ్ కావచ్చు, లల్లు ప్రసాద్ యాదవ్ కావచ్చు, జయప్రకాష్ నారాయణ వీళ్ళంతా సోషలిస్టులు మొట్టమొదటిసారిగా పార్లమెంట్లోకి ప్రవేశించి పార్లమెంట్కి వచ్చిన తర్వాతనే బీపీ మండల్ కమిషన్ వేయించి ఆ కమిషన్ వల్ల ఈ దేశంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ప్రజలకి సామాజిక న్యాయం జరగాలనేటువంటి విషయాన్ని తీసుకొచ్చినటువంటి రామ్ మనోహర్ లోయా అందరు సోషలిస్టులు మహనీయులందరూ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు చేస్తున్నాం। తెలంగాణ రాష్ట్రం ఒక ప్రత్యేకమైనటువంటి ప్రదేశం। ఈ దేశానికి స్వతంత్రం రాకముందే ఈ దేశంలో ఈ దేశంలో ఒక స్వతంత్రం కోసం పోరాటం చేసినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కాదు, తెలంగాణ వెట్టి విముక్తి సాయుధ పోరాటం। వెట్టికి వ్యతిరేకంగా అంటే అందులో బీసీ కులాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీ కులాలంతా కూడా ఆ దొరలకి, గడీల దొరలకి, జమీందారులకు, జాగీర్దారులకు వెట్టి చేసే పరిస్థితి ఉండింది। ఆ వెట్టికి వ్యతిరేకంగా మొట్టమొదటిసారిగా తిరుగుబాటు చేస్తున్నటువంటి దొడ్డి కొమరయ్య, దొడ్డి మల్లయ్య, అట్లాగే పైండ్ల యాదగిరి రజకుడు, అట్లాగే చాకెల ఐలమ్మ, ఆ తర్వాత ఠాను నాయక్, కమ్మరి బ్రహ్మయ్య ఇట్లాంటి వాళ్ళు బీసీ కులాలు వెట్టికి వ్యతిరేకంగా పోవడం చేస్తే అప్పటి వరకు ఆ జమీందారుల దగ్గర కౌలు రైతులుగా పనిచేసేటువంటి ఇప్పుడు రెడ్లు అని చెప్పుకునే వాళ్ళు రైతులం మేము అని దున్నేవాడికే భూమి కావాలనేటువంటి నినాదం తీసుకొచ్చిండు। దున్నేవాళ్ళంటే కౌలు రైతులకు భూమి కావాలి, నిజానికి కూలీలకు జీతగాళ్ళకు కాదు। కనుక అట్లాంటి వెట్టి విముక్తి సాయుధ పోరాటం చేసినటువంటి ఈ నేలన ఇప్పటికీ కూడా అత్యధిక మెజారిటీ ఉన్న బీసీలకు, ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు రాజ్యాధికారం రాలేదు। సో అప్పుడు రీమ్ టోపీలు అంటే తుర్కవాళ్ళ టోపీలు పోయి గాంధీ టోపీలు వచ్చినాయి। గాంధీ టోపీల నేపథ్యంలో మళ్ళీ ఆధిపత్య కులాలే రాజ్యాధికారంలోకి వచ్చినాయి। నిజానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా కుట్ర చేసింది। నెహ్రూ ఒకవైపు సోషలిస్ట్ అనుకుంటూనే ఇక్కడ కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రభుత్వం వస్తుంది అనుకుంటే, రాజ్యం వస్తుంది అనుకుంటే అది రాకుండా చేయడానికి కుట్ర చేసిండ్రు వాళ్ళు। యూనియన్ యాక్షన్ పేరిట ఈ సామాన్య జనానికి అధికారం రావద్దు అనేటువంటి కుట్రతోటి మొదలైంది। ఆ కుట్ర నేటికి కూడా ఆధిపత్య కులాలు కొనసాగిస్తున్నాయి। బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు మెజారిటీగా ఉన్నటువంటి ప్రజలకి ఓటు ద్వారానే రాజ్యాధికారం వస్తుంది। ఈ దేశంలో మొట్టమొదటిసారి కమ్యూనిస్టు ప్రభుత్వం ఈఎంఎస్ నంబూద్రిపాద్ నాయకత్వంలో కేరళలో అధికారంలోకి వచ్చింది। తుపాకీ గుట్టం ద్వారా రాలేదు, ఓట్లు వేయించుకోవడం ద్వారా వచ్చింది। 40 ఏళ్ళు పరిపాలించిన వెస్ట్ బెంగాల్లో కూడా జ్యోతి బసు కానీ, బుద్ధదేవ్ భట్టాచార్య కానీ ఓట్లు వేయించుకునే ముఖ్యమంత్రి అయినరు। అలాగే త్రిపుర, మణిపూర్ ఎక్కడైనా కావచ్చు, యూపీ, బీహార్లో కూడా సోషలిస్టులు అంతా కూడా ఓట్లు వేయించుకొని వచ్చారు। సో ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చినా ఓట్లు వేయించుకోవడం ద్వారా వచ్చిండు। నిన్న మొన్నటి వరకు తెలంగాణ ఉద్యమంలో మనతో పాటు వేదికలు పంచుకుంటున్న టీఆర్ఎస్ కూడా ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చింది। ఈ సోయి బీసీలకు రావాల్సిన అవసరం ఉంది, బహుజనులందరికీ రావాల్సిన అవసరం ఉంది। సోదీలు తప్పించి, ఎందుకంటే ప్రజా సంఘాల ద్వారా రాజ్యాధికారం రాదు, రాజకీయ పార్టీ ద్వారా రాజ్యాధికారం వస్తుంది। రాజకీయ పార్టీ మాత్రమే మెజార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలుచుకుంటే గవర్నరు లేదా రాష్ట్రపతి ప్రభుత్వాలు ఏర్పాటు చేయమని చెప్పి పిలుస్తారు। కనుక ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమంలో 20 ఏళ్ళు కొట్లాడినా 94 నుంచి 2014 వరకు, అంతకుముందు ఆత్మగౌరవ అస్తిత్వ ఉద్యమాల్లో చేసిన ఈనాటికి కూడా ఇవాళ మనమందరం కూడా మహనీయులు గౌతమ్ బుద్ధుడి దగ్గర నుంచి ఈనాటి గద్దర్ వరకు ఎంతోమంది ప్రజల కోసం ప్రాణాలు అర్పించిండ్రు। అట్లా ఈ మహనీయుల పోరాట ఫలితాలని రంగరించుకొని, జీర్ణించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి ఒక అద్భుతమైన రాజ్యాంగం రాసిండు। ఆ రాజ్యాంగం ద్వారా ప్రతి ఒక్కరికి, వయోజనుడైన ప్రతి ఒక్కరికి 18 ఏళ్ళు ఉన్న వాడికి ఓటు హక్కు ఇచ్చిండు। అట్లాగే పోటీ చేసే హక్కు కూడా ఇచ్చిండు, రాజకీయ పార్టీ పెట్టుకునే హక్కు కూడా ఇచ్చిండు। కనుక తెలంగాణ ఉద్యమంలో
అంతకుముందే ఒక బీసీ బిడ్డ తెలంగాణ సాధన సమితి పేరిట ఒక పార్టీ పెట్టుకొని వచ్చిండు ఆలయ నరేంద్ర పార్టీని పక్కకు పెట్టించి ఆ తర్వాత వచ్చిన టీఆర్ఎస్లో విలీనం చేయించుడు కొంతమంది మన బీసీ మేధావులే. కనుక ఇవాళ బీసీలందరికీ నేను ఇచ్చే పిలుపు ఏంటంటే, మనం రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకుందాం, మనం నాయకత్వం వహిద్దాం, మన ఓట్లు మనం వేసుకొని మనం రాజ్యాధికారంలోకి వద్దాం. 2028-29లో బీసీల నాయకత్వంలో బహుజన రాజ్యాధికారం వచ్చినప్పుడే దామాషా రీతిలో అధికారాన్ని మనం పంచుకుంటాం, అభివృద్ధిని పంచుకుంటాం, సంక్షేమ పథకాలను కూడా పంచుకుంటాం. బీసీ ఇంటలెక్చువల్ ద్వారా ఈ సమావేశం ద్వారా ప్రజలకు ఏం చెప్పదలుచుకుంటారు? ఏ విధంగా ఇంకా చైతన్యం? బీసీ ఇంటలెక్చువల్ ద్వారా మేము చెప్పేది అంటే, బీసీ ప్రజలరా మేల్కోండి, మీరు ఓట్లు అమ్ముకోవద్దు. మీ దగ్గరికి వచ్చి ఓట్లు కొనడానికి వచ్చిన వాడు అంతకుముందే పార్టీ టికెట్లు కొంటున్నాడు, పార్టీలు కూడా టికెట్లు అమ్ముతున్నాయి. పార్టీలు కూడా చెప్పేది ఏంటంటే, మీరు ఓట్లు టికెట్లు కొనొద్దు, అమ్మొద్దు, అది నేరం భారత రాజ్యాంగం ప్రకారం. సో స్వచ్ఛందంగా ప్రజలందరూ ఓటేయాలి, తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి, తమ భవిష్యత్తుని, తమ బంగారు భవిష్యత్తుని అభివృద్ధి చేసుకోవాలనుకుంటే, వాళ్ళు బాగు చేసుకోవాలనుకుంటే ఓట్లు స్వచ్ఛందంగా వేయాలి. భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు, ఈ హక్కును సద్వినియోగం చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా రాజకీయ పార్టీలు కనుక మేము డబ్బులు ఇస్తామని వస్తే, డబ్బులు ఇస్తే వస్తాము, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోండి, మేము వద్దనట్లే. కానీ ఓటు మాత్రం 3 వైపుల దడి ఉంటుంది, 4వ వైపు నువ్వు ఉంటావు. చాటుకేసే ఓటు ఎవరికి భయపడి ప్రలోభాలకు లోపడి మీరు ఓట్లు వేయొద్దు. స్వచ్ఛందంగా మీ జాతులను బాగు చేయడానికి వచ్చేటువంటి బీసీల నాయకత్వం వచ్చేటువంటి బహుజన రాజకీయ పార్టీలకు మాత్రమే ఓట్లు వేయండి. వచ్చే ఎన్నికల నాటికి ఇవాళ ఎన్డీఏ ఇండియా రూపంలో 20-30 పార్టీలు కలిసి ఒక కూటమి ఏర్పడింది. తెలంగాణలో కూడా ఒక సామాజిక న్యాయ ఫ్రంట్ ఏర్పడుతుంది, ఒక బహుజన రాజకీయ పార్టీల ఫ్రంట్ ఏర్పడుతుంది. వాటిని గెలిపించుకొని అధికారంలోకి వస్తే మన బతుకులు బాగుపడేటువంటి అవకాశం ఉంది. కేవలం చెమట గారేది లేదు, రక్తం చిందేది లేదు. సో ఇప్పటివరకు ఎన్నో సాయుధ పోరాటాలు చూసినాం, ఎంతోమంది అమరులు అయిపోయినరు. వాళ్ళ త్యాగాలు వట్టిగా పోవద్దు. కనుక ఈయనగాసి నక్కల పాలు చేయకుండా, మాయమాటలు, ఆధిపత్య కులాలు, అగ్రకులాల మాయమాటలు నమ్మకుండా, వాళ్ళ వలలో మాయలో పడకుండా ఇవాళ మన ఓట్లు మనం వేసుకుందాం, మన రాజాకి వద్దాం, మన పిల్లల భవిష్యత్తు అంతా బాగా సరిదిద్దుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.